ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకుంటే మాగంటి గోపీనాథ్ మరణము జరిగి ఎన్నాళ్ళలో గడిచిపోతున్నా కూడాను ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆయన మరణాన్ని తలుచుకుంటూ ఆయన మరణానికి సంబంధించిన కథనాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అలాగే ఆయన మరణం వెనుక కీలక అంశాలు దాగి ఉన్నాయి. ఇది సాధారణమైన మరణం కాదు, దీని వెనుకతలో చాలా పెద్ద హస్తాలే ఉన్నాయి. ఆయనకి సంబంధించిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో కొన్ని కోట్ల ఆస్తి కొట్టేయాలని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి బీజేపీ నేత బండి సంజయ్ గారు అయితే ఆరోపించడం జరిగింది. మరి ఆయన కంటే ముందరగాను వాళ్ళ తల్లిగారు మాగంటి గోపీనాథ్ తల్లిగారు అయితే మాత్రం మీడియాకి ప్రత్యక్షంగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళ కుమారుడు కూడాను మాగంటి కుమారుడు మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న్ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో మా తండ్రి గారు మరణించిన టైంలోని మమ్మల్ని విదేశాల్లో ఉన్న నేను వచ్చిన టైం వరకు ఉంచలేదు, చూస్తామన్నా కూడా చూపించలేదు. మా నాయనమ్మ గారు కూడా చూడలేని పరిస్థితి, మా తల్లి గారు కూడా చూడలేని పరిస్థితి. మాకు కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నప్పటికీ అవి ఇంటర్నల్ గానే ఉండేవి. మేము ఎప్పుడూ కూడా బయటికి రాలేదు, అసలు మేము ఎవరు ఏంటి అన్నది కూడా పూర్తిగా ఎవరికి తెలియదు అని చెప్పేసి మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆరోపించడం జరిగింది. మరి దీని వెనుక బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఉండేటప్పుడు, మాగంటి గోపీనాథ్ గారు ఉండేటప్పుడు జరిగిన ఈ మరణం వెనుక ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన మరణించారు, హాస్పిటల్ అడ్మిట్ చేశామని కానీ ఏ విషయం కూడా తల్లిగా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ తల్లి అన్నదమ్ములు పిల్లలు మొదటి భార్య కూడా ఉన్నారు అన్నది తెలుసు కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా చదువుకున్నాను, నాకు నాలెడ్జ్ ఉంది. ఇప్పటి వరకు కూడా మేము ఏ నేపథ్యంలో కూడా మేము బయటికి రాలేదు ఎప్పుడు కూడా. మాకు ప్రజలతో ఆ గోపీనాథ్ కి మంచి పేరుంది, అది అంతవరకునే మేము ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా ఏనాడు మేము రోడ్డెక్కిన పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు ఈ మాగంటి సునీత అనే పర్సన్ ఎవరైతే బయటకు వచ్చారో ఈవిడ వల్ల మేము బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆవిడ మాగంటి సునీత పిల్లలు ఇంటి పేరుని మాగంటి అనే మా ఇంటి పేరుని వాళ్ళు వేసుకున్నారు. కానీ నా కోడలికి ముందు మొదటి కోడలికి సంతానానికి మాత్రం ఆ ఇంటి పేరు కూడా లేదు అని చెప్పేసి అయితే ఆవిడ నిన్ను నిజంగానే కన్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపించింది. కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. నా బిడ్డను చూడాలని నేను వెళ్ళినప్పటికీ కూడాను నన్ను లిఫ్ట్ లోనే ఆపేశారు. వెళ్ళి చూద్దామన్నా కూడాను నేను వయసు అయిపోయిన దాన్ని వృద్ధురాలని నేను ఫాస్ట్ గా నడవలేను కాబట్టి ఇంతలోనే వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేసారు. మాకు చూడడానికి సరైన పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మాకు లోపల నా కొడుకు దగ్గరికి నా కొడుకు మృతదేహం దగ్గరికి నన్ను పర్మిషన్ ఇవ్వలేదు, నాకు నేను చూసుకునే ఇది కల్పించలేదు వాళ్ళు అని చెప్పేసి అయితే మాత్రం ఆవిడ నిన్న కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే చూసాము. మరి దీనికి ఏం చెప్పను, మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు, మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్ మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం కాదు, సావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబు ఏంటి గోపి ఇక్కడ ఏంటంటే వెళ్తే రానివరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టి పెట్టారు.
నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు, అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడాడు, పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, మాట్లాడా పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు గందపల్లి ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాడు. ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుదామని పరిగెత్తాను. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. వెళ్ళిపోయి అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియాలి. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. సంబంధించి ఈ రోజు అంటే మళ్ళా బండి సంజయ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించి దీని మీద ఆయన మాట్లాడడం జరిగింది. మరి బీజేపీ పార్టీలోని కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏంటి అనేది ఒకసారి మనము ఈ వీడియోలో వినే ప్రయత్నం అయితే చేద్దాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి వల్ల గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు, ఎంఏఎం పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుకుంటారు. రాసి పెట్టుకోరు. అది అంత అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్? కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న. తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు. ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టరా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా? అంతకంటే ముందే చనిపోయిందా? కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి, నేను వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకొస్తేనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దీనిలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే
మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇద్దరి మధ్య పగలు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇది 100% వాస్తవము. మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే, చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇది కాదని చెప్పండి. వీళ్ళిద్దరు పంచుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, గొడవ ఎక్కడ జరిగింది, వాళ్ళ తల్లి గారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా? చెయ్యడు. ఎందుకంటే ఈయన భాగస్వామ్యం ఉంది కాబట్టి. మీరు చూడండి, నిన్న వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అంత పెద్ద ఇష్యూ అది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే, బీఆర్ఎస్ పార్టీ స్పందించలే. స్పందించాలనుకుంటే మళ్ళీ ఇద్దరు ఫోన్లు మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్ మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలి. ఆర్కే గవర్నమెంట్ ఇడా ఇంకా ఏం తెలియటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. ఈ కేసీఆర్ కొడుకు ఏమంటాడు, నేను రేవంత్ రెడ్డి ఒకటట. మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి, ఎంక్వైరీ చేయాలి, విచారణ జరపాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి, రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, వాళ్ళ తల్లే నా కొడుకు మరణ ఒక మిస్టేక్ అంటున్నది, ఏం జరిగింది, మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు, ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు, ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు, దీని మీద పక్కా విచారణ జరగాలి. దీని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా. కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ను మన కేటీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, నీ లోపల నిజాయితీ ఉంటే, నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే, నువ్వును కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే, ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే, గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు విచారణకు ఎలా ఆదేశించు. మరి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు, దీని వెనుక ఎవరున్నారు, నిజంగానే మాగంటి గోపీనాథ్ మరణము దాని వెనుక ఏమైనా ఒక క్రిమినల్ అటెంప్ట్ ఉందా, దాని వెనుక అసలు ఆయన సాధారణంగా మరణించలేదా అని చెప్పేసి ఉంది. మరి ఈ రోజు ఏదైతే ప్రచారాలకు సంబంధించిన దానిలో మాట్లాడినప్పుడు కూడాను బండి సంజయ్ ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైనా కూడా ఏ విమర్శ చేసినప్పటికీ కూడా మరి దీనికి సంబంధించి ఏవైతే మాగంటి గోపీనాథ్ కి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో మరి దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ లోని మాగంటి సునీతకి సంబంధించి సింపతితోని కొట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడాను సింపతి విషయాన్ని పక్కన పెడితే బీఆర్ఎస్ అయితే గట్టి ప్రయత్నమే చేస్తోంది ఆస్తుల్ని కొట్టేసే విషయంలోని అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా తీవ్ర స్థాయిలోనే ఆరోపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రైట్, మరి ఈ విషయంలోని మాగంటి గోపీనాథ్ చావుకి మరణానికి ఖచ్చితంగా కేటీఆర్ కారణము అని అంటూ ఇది గోపీనాథ్ తల్లి చెప్పిన మాటే మేమనడం కాదు, మా అనుమానం కూడా అదే ఉంది మరి అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపైన సమగ్ర విచారణ జరిపించాలి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ వస్తూ ఉంది, తన కొడుకు వచ్చి అఫిడవిట్ అప్పుడు కూడా ఆయన దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణ వస్తున్న నేపథ్యంలోని ఎందుకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడం లేదు ఈ విషయం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి కేసుని ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అలాగే
రేవంత్ కి రోషం ఈ కేసులో ఏదైనా కూడా సీరియస్ గా తీసుకుని దీన్ని మీరు ఒక ట్రాక్ మీదకి ఎక్కించాలి, దీనిలో నిజానిజాలు తెలియాలి, మీరు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు. మరి ఫస్ట్ భార్యకి ఉన్న రైట్స్ ఉన్నాయి, ఆవిడ తల్లికి కూడా రైట్ ఉంది, అవన్నీ పక్కన పెట్టేసి మీరు రెండో భార్య పిల్లల్ని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? అసలు ఇక్కడ భార్య అన్న పదానికి ఒక చట్టపరంగా కూడా విడిపోలేనట్టుగా ఇందులో ఉంది. మరి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా మాగంటి గోపీనాథ్ కుటుంబ కథా చిత్రాన్ని అయితే మాత్రము స్క్రీన్ మీదకి పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. మరి ఇది ఎలక్షన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ని చూపిస్తుంది అన్నది అయితే మాత్రం ప్రస్తుతానికి వచ్చిన ఇప్పుడున్న ఎలక్షన్స్ కి సంబంధించిన సర్వేల ప్రకారం అయితే మాత్రము ఒక పక్క కాంగ్రెస్ విజయం అంటున్నారు, మరో పక్క బీఆర్ఎస్ దే విజయం అని అంటున్నారు. సో ఇక్కడ రెండిట్లో కూడా ఒక్కొక్క సర్వే ఒక్కొక్కటి తెలియజేస్తూ ఉంది. మరి ఇది పూర్తి స్థాయిలోనే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది బీఆర్ఎస్ సునీత పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరికొన్ని వర్గాలు ఖచ్చితంగా ఎటువంటి కేసులు ఉన్నప్పటికీ కూడా మాగంటి మీద ఒక అభిమానం ఉంది, మాగంటికి సంబంధించిన మొదటి భార్యకి న్యాయం చేయకుండా రెండో భార్యకి సపోర్ట్ చేస్తూ రెండో భార్యని గెలిపించే ప్రయత్నంలో ఉన్న ప్రజలు అంటే బీఆర్ఎస్ ని ఇష్టపడే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంతవరకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఆ నేపథ్యంలోనే సునీత గెలిచే అవకాశం ఏమైనా ఉన్న నేపథ్యం అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ కి సంబంధించి నవీన్ యాదవ్ ఆయనకి సంబంధించి కూడాను ఒక రకంగా విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందని అయితే మాత్రం లాస్ట్ కౌంటింగ్ వరకు కూడాను పూర్తి స్థాయిలో ఇది సస్పెన్స్ గా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే రాను కూడా ఈ రచ్చ ప్రతి ఒక్కరు కూడా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన తల్లి చేసిన ఆరోపణ మాత్రం ఇక్కడ తీవ్ర స్థాయిలోన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకనంటే ఇది మనం ప్రతి ఒక్కరు కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్ ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి తల్లిని కూడా ఎందుకు పక్కన పెట్టారు? అసలు కేటీఆర్ కి వీళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్, ఎందుకు వాళ్ళు అంత చొరవ తీసుకోవాల్సి ఉంది, మరణాన్ని ఎందుకు వీళ్ళు కప్పేయాలని చూస్తున్నారు ఈ వార్తని అని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో వాదనలు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏదైతే బండి సంజయ్ సవాల్ విసిరారో రేవంత్ రెడ్డి గారికి, మరి ఈయన ఏమైనా సమగ్ర విచారణ జరిపించే అవకాశం ఉందా? మళ్ళా మాగంటి గోపీనాథ్ పిల్లలు గాని భార్య గాని వీళ్ళు ఏమైనా మళ్ళా కోర్టుల్ని అప్రోచ్ అయ్యి ఏదైనా పిటిషన్ వేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని? ఇదేమైనా మాగంటి సునీత ఎంపిక మీద ఏదైనా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఏమైనా ఉందా? దీనికి సంబంధించి ఇంకా ఏమైనా కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అనేది అయితే మాత్రం ఇప్పుడు చాలా పెద్ద సస్పెన్స్ గా మారింది. సో అసలు ఏం జరుగుతుంది అన్నది అయితే మాత్రం చూడాల్సి ఉంది. ఎక్కువ టైం లేదు, ఇంకా 4-5 రోజులు మాత్రమే ఉంది. ఇంకా ఎలక్షన్స్ సంబంధించిన కోడ్ కూడా ఇంకా కంప్లీట్ అయిపోతా ఉంది. 4 రోజులు కూడా పూర్తిగా తీవ్ర స్థాయిలోనే ఇంకా ప్రతిదీ కూడా ప్రచారాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. మరి 4 రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చాలా సస్పెన్స్ గా ఉంది. సో రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ తగ్గ పోరుగాను కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేవి మాత్రం చాలా గట్టిగా పోటీ పడుతూ ఉన్నాయి. ఈ మధ్యలోనే మరి బీజేపీ కూడా తన మాటలతోని దీన్ని అంతని కూడా ఒక టాపిక్ డైవర్షన్, మ్యాటర్ అంతా కూడా టాపిక్ డైవర్షన్ కనిపిస్తా ఉంది, ఒక కీలక పాత్ర పోషిస్తుంది బీజేపీ విషయంలో అన్నది కూడా ఇక్కడ కాస్త అనిపిస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పరిస్థితి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి. బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అన్నది అయితే మాత్రం ఇంకా అది ప్రజల చేతుల్లోనే ఉంది. లాస్ట్ మినిట్ ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అన్నది మాత్రము ఒక హ్యాట్రిక్ వచ్చిందంటే మాత్రము అదొక హ్యాట్రిక్ గానే మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు.